ఇవన్నీ కాకుండా నేను మీకు అండగా ఉండేవాడిని. ఏదో ఒక రోజుకు వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నారు ప్రతిసారి, ఎందుకు అడుగుతున్నారు, ఎంతకాలం నడుపుతావు అంటే, అరే ఒకడు నిజాయితీగా ఇంకెంతకాలం ఏం చూపించాలరా? ఇంకెవరికైనా సరే ఒక మనిషి ఇల్లు వాకిళ్ళు వదిలి ఉన్న 100 కోట్లు సంపాదించుకునే వృత్తిని వదిలి దేశం కోసం బయటకు వస్తే ఇంతకు మించి ఇంకేం చూపించాలంటే దాని బదులు చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. 10 సార్లు అడిగారు ప్రశ్న. అలాంటి వ్యక్తులందరూ ఒకటే చెప్పారు, ఓకే ఎంతవరకు మోస్తావు అంటే సంవత్సరాలు చెప్పి అలసిపోయి ఆఖరి మాట ఒకటే చెప్పారు, జనసేనని ఎప్పుడు దాకా రాజకీయాల్లో ఉంటామంటే నలుగురు నా జన సైనికులు వచ్చిన శవాన్ని మోసే వరకు ఉంటాను, చాలా అంతకుమించి ఇంకేంగా చేయాలి. ఇంతకుమించి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఎవరన్నా చేస్తే దయచేసి మీరు వాళ్ళకి అండగా ఉండండి. నేను మటుకు నా సర్వశక్తులు ఒడ్డేసి వచ్చాను. ఈ రోజున సర్వశక్తులు వడ్డీ రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం నమ్మకం, నిజాయితీ, సొంత అన్న వాళ్ళు పక్కన ఎవరు లేరు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు అనుకూల పరిస్థితుల్లో 100 మంది రావచ్చు గాక, ప్రతికూల పరిస్థితుల్లో ఉండటమే కదా లక్షణం అనేది, పురుష లక్షణం. ప్రతికూల పరిస్థితులు నిలబడగలవా లేదన్నది పురుష లక్షణం. అలాంటి పరిస్థితులన్నింటిని దాటుకుని ఎందుకు నెగ్గుకు రాగలిగానంటే మా దగ్గర ఉన్న ఇక్కడ ఆడపడుచులు, అన్నదమ్ములు మేము ఉన్నామని చెప్పి మీరు వస్తేనే నేను వచ్చాను ఇక్కడికి. కుటుంబాన్ని నమ్ముకొని రాలేదు, నేను ఎవరిని నమ్ముకొని రాలేదు. నా సొంత కష్టం, మీ ప్రేమ, మీ అనురాగమే నేను ఈ రోజు బయటికి తీసుకొచ్చాను.